అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. కృష్ణా బేసిన్ కు వరద. కర్ణాటకలోని ఆల్మట్టిలోకి రోజు 8 టీఎంసీల ఫ్లో, మరో 48 టీఎంసీల నీళ్లు అవసరం. వారంలో నిండే ఛాన్స్. ఆగస్టు 2వ వారం నాటికి మన ప్రాజెక్టులకు జలకళ. గోదావరి బేసిన్ లోకి ఇంకా మొదలు కాని ప్రభావం. జలకళ వస్తుంది కానీ వర్షాలు కొడతలేవు, చెరువులు నిండు. విషయం ఏంటంటే రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు. గతంలో కృష్ణా బేసిన్ కి నీళ్లు రాలేవు. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో అంటే పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే అక్కడ నుంచి వరదలు వస్తే ఆ వరద ద్వారా ఇక్కడ అక్కడ శ్రీశైలం, ఆ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ఇట్లా నీళ్లు ప్రవాహం ఉంటుండే. దాంతో రైతులకు మంచి జరుగుతుండే. కాకపోతే ఏంటంటే గతంలో చాలా ఎకరాల్లో, కొన్ని వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. కారణం ఏంటి అంటే నీళ్లు రాకపోతే ఏమవుతుంది, అక్కడ ప్రాజెక్టులలో నీళ్ళు లేని కారణంగా వాళ్ళు పంటలు వేసుకుంటే ఎండిపోతాయి కాబట్టి క్రాప్ హాలిడే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కృష్ణా బేసిన్ కి సంబంధించి వరద వస్తూ ఉందంటే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలు కానీ పైన కురుస్తున్నటువంటి వర్షాలు కానీ చూద్దాం. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటే మంచిది, పబ్లిక్ ఎక్కువ వస్తారు అన్నట్టు, అందుకని ఆపుతున్నాం. అయితే ఇట్లా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి అక్కడ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వర్షాల ద్వారా వచ్చినటువంటి వరదలతోటి ఎక్కువ ప్రవాహం రావడం ద్వారా ఈసారి కొంతవరకు ఇప్పుడు ఆల్మట్టి అవన్నీ కూడా నిండుతా ఉన్నాయంట. అక్కడ నుంచి నీళ్ళు వస్తే కొంతవరకు ఇప్పుడు కృష్ణా బేసిన్లో వాటర్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. అందులో అట్లా కనిపిస్తూ ఉంది. ఇక వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు ఊరట కలిగించేలా ఎగువన వరదలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా బేసిన్లో వరద క్రమంగా పెరుగుతుంది. కృష్ణా బేసిన్ నదిపై కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టులోకి క్రమంగా ఫ్లో పెరుగుతున్నది. అయితే రోజు సగటున 8 టీఎంసీల చొప్పున ఆల్మట్టికి వరద వస్తుంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఆల్మట్టిలోకి దాదాపు 12 టీఎంసీల వరద వచ్చి చేరింది. మంగళవారం ఉదయం వరకు ప్రాజెక్టులోకి 60,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా బుధవారం నాటికి 86,000 క్యూసెక్లకు పెరిగిందంట. ఒకవేళ అక్కడ ఆల్మట్టి నిండిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వదిలేయాల్సిందే. తర్వాత నీళ్ళు వచ్చేస్తే కొంతవరకు ఈసారి కృష్ణా బేసిన్కి నీళ్లు మాత్రం ఎక్కువ వచ్చే అవకాశం ఉందంట. ఇప్పటికే వర్షాలు కొడతాయని చెప్పిండ్రు కానీ వీళ్ళు చిత్తుపొత్తు కథనే ఉన్నది. వాతావరణ చిత్తు పడితే వాన పడుతుంది, లేకపోతే పడితే వాన జిల్లాలో పడతలేవు.